హలో ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ డీల్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై సేల్ లీడ్ అండ్ హౌ టు ప్రిపేర్ హౌస్ సేల్ లీడ్ డ్రాఫ్ట్. ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మీకు ఓపెన్ ప్లాట్ సేల్ లీడ్ డ్రాఫ్ట్ అనేది ఎలా తయారు చేయాలో చూపించాను. ఇప్పుడు హౌస్ సేల్ లీడ్ డ్రాఫ్ట్ అనేది చూపిస్తాను. పోయిన వీడియోలో ఓపెన్ ప్లాట్ సేల్ లీడ్ డ్రాఫ్ట్ ఇన్ కేసు చూడని వాళ్ళు కూడా ఉంటుంది. ఓపెన్ ప్లాట్ సేల్ లీడ్ డ్రాఫ్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. స్క్రీన్ పైకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ఫస్ట్ వెండర్ అండ్ సెకండ్ వెండీ ఉన్నాడు. ఫ్రెండ్స్, వెండర్ అంటే అమ్మేవాళ్ళు అండ్ వెండీ అంటే కొనేవాళ్ళు. తన ప్రాపర్టీని అమ్మడానికి వచ్చే వాళ్ళని వెండర్ అంటాము, కొనేవాళ్ళనికి వచ్చే వాళ్ళని వెండీ అంటాము. ఈ వెండర్ పైన వచ్చేసి వెండర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో అదే అడ్రస్ వెండర్ రాదర్ ఆఫ్ అడ్రస్ ప్లస్ వాళ్ళ ఆక్యుపేషన్, ఏజ్ అవంతా ఆధార్ కార్డులో ఉన్నట్టు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి వెండీ ఉంటారు. వెండీ అంటే కొనేవాళ్ళు ఫస్ట్ వచ్చేసి వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్ నేము, ఏజ్, ఆక్యుపేషన్ ప్లస్ రాదర్ ఆఫ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, హౌస్ నెంబరు, కాలనీ, విలేజ్, మండల్, రంగారెడ్డి డిస్టిక్ ఏంటంటే డిస్టిక్, పిన్ కోడ్ వేసేసి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ వెండర్కి సేమ్ అట్లనే వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, విలేజ్ నేమ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్, ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పేపర్లో. అండ్ స్టార్టింగ్లోనే డేట్ వేయాలి. డేటు మంత్ ఏది, 2024 ఇయర్ ఏది అనేది వేయాలి. ఫస్ట్ పేపర్లో ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ పేపర్లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అమ్మేవాళ్ళు ఫస్ట్ ఓపెన్ ప్లాట్ కొన్నాడు. ఓపెన్ ప్లాట్ కొన్నప్పుడు ఆ ఓపెన్ ప్లాట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో, సెకండ్ పేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వెండర్ ఈజ్ ద సోల్ అండ్ అబ్సల్యూట్ ఓనర్ అండ్ పీస్ఫుల్ ప్రాసెసర్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ బీడింగ్, ప్లాట్ నెంబరు, ఎన్ని గజాలు ఉంది, గజాలు స్క్వేర్ మీటర్స్కి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, స్క్వేర్ మీటర్స్కి వేయాల్సి ఉంటుంది. అండ్ సర్వే నెంబరు, సిచ్యువేటెడ్ ఎట్ ఏ విలేజ్, మండల్ ఏది, ఆ విలేజ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి మనం నాదర్గూల్ తీసుకున్నాము. నాదర్గూల్కి మండల్ వచ్చేసి బాలపూర్ రెవెన్యూ మండల్ అండ్ మున్సిపాలిటీ వచ్చేసి బడంగపేట మున్సిపాలిటీ వస్తుంది, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్. డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి. సేమ్ వాళ్ళు ఇప్పుడు వెండర్ మనకి అమ్మడానికి వస్తారు కదా, అమ్మే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డ్రాఫ్ట్ ఉంటుంది కదా, ఆ డ్రాఫ్ట్ తీసుకోండి. ఆ డ్రాఫ్ట్ ఒక బ్లాక్ అండ్ వైట్ కాపీ తీసుకోండి. ఆ కాపీలో ఉన్న డీటెయిల్స్ మొత్తం సేమ్ ఇలా మెన్షన్ చేయడమే ఉంటుంది. అండ్ వాళ్ళు ఎట్లా కొన్నారు, ఎవరి దగ్గర నుంచి కొన్నారు, సేల్ లీడ్లోనా, వాళ్ళకి గిఫ్ట్ లీడ్లో వచ్చిందా, సేల్ లీడ్లో వచ్చిందా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు సేల్ లీడ్ రూపంలో కొన్నారు. సేల్ లీడ్ రూపంలో ఉంటే సేల్ లీడ్ అని రాయాలి. గిఫ్ట్ లీడ్ అని వేరే డీడ్ ఉంటే ఏ డీడ్ ఉంటే ఆ డీడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఎన్నో సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అండ్ బుక్ 1, బుక్ 2 అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ రిజిస్ట్రేషన్ డేట్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ సబ్ రిజిస్టర్ ఎక్కడ, అది సబ్ రిజిస్టర్ చెంపాపేట ఎక్కడ వస్తుంది అనేది అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ పేజ్లో సెకండ్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే, whereas vendor constructed a semi-finished house consisting of ground floor on the above side plot by obtaining building permission from Badangpet Municipal Corporation wide TS BPAS instant approval wide permission number. ఈ పారాగ్రాఫ్కి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఓపెన్ ప్లాట్ కొన్నాక దానిపైన ఇల్లు కట్టిండ్రు. ఎట్లా కట్టిండ్రు, పర్మిషన్ తీసుకున్నారు. ఎక్కడ, నాదర్గూల్కి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది. ఆ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు అనేది ఇక్కడ రాసిండు అన్నట్టు. అది ఎన్ని ఫ్లోర్స్ కట్టిండ్రు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఎగ్జాంపుల్కి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే వేసాను ఇక్కడ. అండ్ ఆ పర్మిషన్ నెంబరు, ఇప్పుడు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి ఇన్స్టెంట్ అప్రూవల్ పర్మిషన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ నేను 1 2 3 4 5 అని చెప్పి ఏదో మామూలు శాంపుల్గా వేసిన. అక్కడ పర్మిషన్ నెంబర్ వేసి ఆ పర్మిషన్ ఏ డేట్ రోజు వచ్చింది అనేది పక్కల డేట్ అనే ప్లేస్లో వేయాల్సి ఉంటుంది. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి దానికి అర్థం మీనింగ్ ఇది. అండ్ దాని తర్వాత
ఇప్పుడు పర్మిషన్ గురించి చేసినాక తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ ప్లాట్ నుంచి కొత్త హౌస్ అవుతుందంటే దాన్ని సెమీ ఫినిష్డ్ హౌస్ అని ఎందుకు ఏమంటే దాన్ని అప్పుడే హౌస్ నెంబర్ అనేది రాదు కదా ఫ్రెండ్స్. అందుకనే దాన్ని సెమీ ఫినిష్డ్ హౌస్ లేదా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అని చెప్పి అంటాము. ఇక్కడ మనం సెమీ ఫినిష్డ్ హౌస్ అట్లా రాసిన నడుస్తుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అని చెప్పి అట్లా రాసిన నడుస్తుంది. మామూలుగా సెమీ ఫినిష్డ్ హౌస్ రెగ్యులర్గా అదే రాస్తాం కాబట్టి అదే ఉంది ఇలా. సెమీ ఫినిష్డ్ హౌస్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్. ఇన్ కేసు ఫస్ట్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అని అట్లా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ డ్రాఫ్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మెన్షన్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ ఆన్ ఫ్లాట్ నెంబర్. గ్రౌండ్ ఫ్లోర్ ఆన్ ఫ్లాట్ నెంబర్ అంటే దీనికి మీనింగ్ అర్థమవుతుంది అనుకుంటా. గ్రౌండ్ ఫ్లోర్ ఆన్ ఫ్లాట్ నెంబర్ అట్ మెజరింగ్ 100 స్క్వేర్ యార్డ్స్. సేమ్ ఇంకా 100 గజాల నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ మీటర్స్ కన్వర్ట్ అయితే ఎంత స్క్వేర్ మీటర్స్ రాయాలి. హ్యావింగ్ బిల్డప్ ఏరియా అంటే అది ఎంత ఎస్ఎఫ్టీ ఉంది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టినామంటే దానికి ఎస్ఎఫ్టీ ఏరియా ఉంటుంది కదా, సేమ్ అది పర్మిషన్లో వస్తుంది. టోటల్ బిల్డప్ ఏరియా ఇప్పుడు మీకు చూపిస్తాను, పర్మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్ అప్రూవల్ ఆఫీస్ ఆఫ్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్. ఇదే పర్మిషన్. ఇన్స్టెంట్ అప్రూవల్ బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ లెటర్ నెంబర్ ఉంది, అది పర్మిషన్ నెంబర్. ఇక్కడేమో డేటు, సేమ్ డేటు. ఇక్కడ కానీ ఈ డేట్ వేసుకోవద్దు మనం, కింద ఇక్కడ ఉంటుంది చూడండి, అప్రూవల్ బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ అని చెప్పి ఇక్కడ నెంబర్ ఉంది, అది పర్మిషన్ నెంబరు. పక్కన డేట్ ఉంది, ఆ డేట్గా జనరల్గా వేసుకుంటాం మనము పర్మిషన్ వచ్చిందని చెప్పి. ఇక్కడ ఈ పర్మిషన్లో సెకండ్ పేజ్కి వచ్చినట్టయితే మీరు చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అప్రూవల్ అని ఉంది కదా. డీటెయిల్స్ ఆఫ్ అప్రూవల్లో సెకండ్ పాయింట్ చూడండి, టోటల్ బిల్డప్ ఏరియా. ఈ టోటల్ బిల్డప్ ఏరియా పక్కల ఎంత ఎస్ఎఫ్టీకి మనకి పర్మిషన్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఎంత పర్మిషన్ ఇచ్చింది అనేది ఇక్కడ ఉంటుంది మనకి. మనం దీన్ని చూసి దీన్ని ఇంట్లో ఎంత ఇచ్చిండ్రో అంతే డాక్యుమెంట్లో రాయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తక్కువ రాయడానికి రాదు. ఎంత అప్రూవల్ అయిందో అదే రాయాల్సి ఉంటుంది ఇలా. అదే ఎస్ఎఫ్టీ నేను ఇక్కడ రాశాను చూడండి డాక్యుమెంట్లో. 511 ఎస్ఎఫ్టీ ఎగ్జాంపుల్కి 511 ఎస్ఎఫ్టీ వేసాను నేను. కానీ రియాలిటీగా అయితే అందులో ఎంత ఎస్ఎఫ్టీ ఉంటే అంత ఎస్ఎఫ్టీ ఇందులో వేసేయాలి విత్ ఆర్సీసీ రూఫ్. జనరల్గా పర్మిషన్స్ అనేవి ఆర్సీసీకి ఇస్తారు, కానీ ఆర్సీసీ ఏసీసీ అనేది మనం కన్ఫర్మేషన్ కోసం ఇది ఆర్సీసీ అని చెప్పి మెన్షన్ చేశాను నేను. ఇన్ సర్వే నెంబర్ సేమ్ రెగ్యులర్ ఎప్పట్లాగానే సర్వే నెంబర్ వేసేయాలి. తర్వాత విలేజ్ నాదర్గూల్ విలేజ్ అని చెప్పి నాదర్గూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. బాలాపూర్ రెవెన్యూ మండల్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది నాదర్గూల్కి. అండ్ డిస్టిక్ ఏది, రంగారెడ్డి డిస్టిక్ టు ద వెండి ఫర్ ద టోటల్ సేల్ కన్సిడరేషన్. అంటే వెండికి ఎంత అమౌంట్కి అమ్మిండ్రు, 9,83,000, 9,83,000. ఇది గవర్నమెంట్ వాల్యూ ఫ్రెండ్స్. ఇది నాదర్గూల్ వాల్యూ వచ్చేసి ఒక గజానికి 1 స్క్వేర్ యార్డ్స్కి 4,200 ఉంది. అట్లనే ఎస్ఎఫ్టీ ఆర్సీసీ ఎస్ఎఫ్టీ వాల్యూ మీకు తెలిసే ఉంటుంది. ఒక ఎస్ఎఫ్టీకి 1,100 వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ. ఇప్పుడు ఎట్లా ఈ వాల్యూ గవర్నమెంట్ వాల్యూని ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే 4,000 ఇంటూ స్క్వేర్ యార్డ్స్ అని తీసుకున్నాం. 4,200 ఇంటూ 100 స్క్వేర్ యార్డ్స్ ఎంత వస్తుంది, 4,20,000 వస్తుంది. ప్లస్ 1,100 ఇంటూ ఎంత ఎస్ఎఫ్టీ 511 ఎస్ఎఫ్టీ తీసుకున్నాం మనం. 1,100 ఇంటూ 511 ఎస్ఎఫ్టీ మొత్తం 4,20,000 ప్లస్ ఈ ఎస్ఎఫ్టీకి యాడ్ చేస్తే మొత్తం 9,82,100 వస్తుంది. 9,82,100 వచ్చింది. కానీ ఇక్కడ నేను టోటల్ వాల్యూ ఎంత తీసుకున్నాను, 9,83,000 తీసుకున్నాను. 83,000 ఎందుకు తీసుకున్నా అంటే రౌండ్ ఫిగర్ రాసేది ఉంటుంది మనం డాక్యుమెంట్లో. ఇట్లా ఎగ్జాక్ట్ ఒక 100 200 వచ్చినా సరే రౌండ్ ఫిగర్ 83 అని చెప్పి ఇట్లా రాయాల్సి ఉంటుంది. అట్లా 9,82,100 అట్లా 100 అనేది మెన్షన్ చేస్తే చలాన్ కట్టే టైంలో మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని రౌండ్ ఫిగర్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దు. ఒక 1,000 రూపీస్ ఎక్కువ వేస్తే అందులో ఎంత వస్తుంది, 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువ తక్కువ వస్తుంది చలాన్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆ గవర్నమెంట్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ ఇదే గవర్నమెంట్ వాల్యూ కింద మెన్షన్ చేసి ఆ అమౌంట్ అనేది ఆ సేల్ కన్సిడరేషన్ అమౌంట్ అనేది ఎట్లా ఇచ్చుకున్నాడు, చెక్ రూపంలోనా క్యాష్ రూపంలో
హైయెస్ట్ 2 lakhs ఇచ్చుకోగలుగుతాము, అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేము, అంతకంటే ఎక్కువ మెన్షన్ చేయడానికి ఉండదు డాక్యుమెంట్లో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 9,83,000 ట్రోత్ నేను ఎగ్జాంపుల్కి చెక్ అని చెప్పి చెక్ రూపంలో ఇచ్చిండని చెప్పి, చెక్ ఇన్ కేసు క్యాష్ రూపంలో ఇస్తే బై ద వే ఆఫ్ క్యాష్ 2 lakhs, బ్యాలెన్స్ 7,83,000 ఎంత 7,83,000 చెక్ రూపంలో ఇస్తే చెక్ ఆర్డీడీఆ అట్లా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అని చెప్పి అది నేను మెన్షన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కి చెక్ అని చెప్పి రాశాను. చెక్ నెంబర్ వేయాలి, చెక్ డేటు ప్లస్ డ్రాన్ ఆన్ ఏ బ్యాంకు, అది బ్యాంక్ ఎస్బీఐయా, ఎస్ బ్యాంకా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ పేరు అనేది రాయాలి, ఆ బ్యాంక్ బ్రాంచ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ చూస్ ద వెండర్, ఇవంతా నార్మల్ ప్రతి డాక్యుమెంట్లో ఉండే పాయింట్స్ ఇవి. సేమ్ పైన మా కన్సిడరేషన్ టు మార్కెట్ వాల్యూ సేమ్ పైన రాసిందే కింద మార్కెట్ వాల్యూ రాసేయాలి. మిగతా అంతా ఇక్కడ మొత్తం థర్డ్ పేపర్లో కింద మొత్తం మిగతా అంతా నార్మల్ పాయింట్స్ ఉంటాయి థర్డ్ పేపర్లో. అండ్ ఇప్పుడు ఫోర్త్ పేపర్లోకి వెళ్దాము. ఫోర్త్ పేపర్లో ఇక్కడ చూడండి, పాయింట్ చూడండి, ద వెండర్ హియర్ బై డిక్లేర్ దట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద సైడ్ ప్రాపర్టీ ఈజ్ 9,83,000. అంటే 9,83,000 కొంచెము ఇన్ కేస్ 9 lakhs ఇట్లా 9,83,000 వెండర్ ఇట్లా డిక్లేర్ చేసిందని చెప్పి అర్థము. నార్మల్గా గవర్నమెంట్ వాల్యూ వేసాం కాబట్టి ఇట్లా రాసిన నడుస్తుంది, లేకపోతే గవర్నమెంట్ వాల్యూ డైరెక్ట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి ల్యాండ్కి 100 గజాలకి 4,200, అది 4,200 ప్లస్ ఒక ఎస్ఎఫ్టీకి 1,100 ఇంటూ 511 ఎస్ఎఫ్టీ, టోటల్ 9,83,000 అనేది ఇట్లా రాసినా సరే నడుస్తుంది, ఇట్లా రాసినా సరే నడుస్తుంది అట్లా. అండ్ దీని తర్వాత కింద చూడండి ఫోర్త్ పేపర్లో షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎలా రాయాలో మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఈ ఓనర్స్ దగ్గర మీరు ఒకటి బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీ అనేది తీసుకోమని చెప్పినా కదా, సేమ్ అందులోకి అలా ఆ కాపీలోనే మన ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ కాపీలో సేమ్ అట్లా ఉన్నట్టు ఇలా రాసేస్తే మీరు ఎంత ప్రాపర్టీ, అందులో 100 గజాలు తీసుకుంటే 100 గజాలు అని రాయాలి, 50 గజాలు తీసుకుంటే 50 గజాలు అని రాసి దాని ఆ బౌండరీస్ తీసుకున్న కాపీలనే బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్ కింద రాసుకుంటే సరిపోతుంది. సేమ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సేమ్ అలా లింక్ డాక్యుమెంట్లో ఎలా ఉందో సేమ్ అవే బౌండరీస్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. తర్వాత 5th పేజ్ వచ్చేసి అనెక్సా 1A. అనెక్సా 1A ఇందులో చూడండి, నేచర్ ఆఫ్ రూఫ్ ఆర్సీసీయా, ఏసీసీయా అనేది రాయాల్సి ఉంటుంది ఇందులో. తర్వాత టైప్ ఆఫ్ స్ట్రక్చర్ విత్ పిల్లర్స్ మామూలుగా ఆర్సీసీకి విత్ పిల్లర్స్ వస్తుంది. ఏజ్ ఆఫ్ బిల్డింగ్, ఇది కొత్తగా కట్టిన ఇల్లు కాబట్టి న్యూ అని చెప్పి రాశాను. ఇన్ కేసు 2 years 3 years ఉంటే 2 years 3 years అని చెప్పి రాయొచ్చు. తర్వాత టోటల్ ఎక్స్టెంట్ సైట్ 100 square yards, 100 గజాలు ఉంది కాబట్టి 100 square yards అని రాశాను. తర్వాత బిల్డప్ ఏరియా అంటే ఎస్ఎఫ్టీ ఎంత ఉంది, 511 ఎస్ఎఫ్టీ. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎస్టిమేట్ ఆఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంత అనుకున్నాం, 9,83,000 అనుకున్నాం, 9,83,000 ఇక్కడ వేసేసేయాలి. తర్వాత ఇలా కింద ప్లాన్ ఉంది చూడండి, ఎవడైతే అమ్ముతున్నాడో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్లాన్ది ఉంటుంది, వాళ్ళ తన సేమ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం మనము చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ బౌండరీస్ చూసుకోండి, సేమ్ ప్లాన్కి పైన షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీలో బౌండరీస్ ఎట్లా రాసినామో సేమ్ ఇట్లా. నార్త్ అనేది రైట్ సైడ్ వస్తుంది, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్ ఇక్కడ పైన బౌండరీస్లో ఎట్లా రాసినామో ఆల్రెడీ ప్లాన్లో అందులో ఉంటుంది, సేమ్ బౌండరీస్ సేమ్ వేసేసి 25 వైడ్ రోడ్, నైబర్స్ ల్యాండ్ సేమ్ అందులోనే వేసేయాలి. ప్లస్ ఇక్కడ చూడండి డైమెన్షన్స్ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డైమెన్షన్స్ వచ్చేసి 20 ఒక దిక్కు 45 వస్తుంది, 20 into 45 వేసుకుంటే 100 square yards వస్తుంది, అది నార్మల్గా. తర్వాత మధ్యలో ప్లాను, బెడ్రూము, హాలు, కిచెన్, పార్కింగు, టాయిలెట్, పూజ రూము, గేట్, ఇవంతా ఇంజనీరింగ్ ఇచ్చే ప్లాన్ ఉంటుంది కదా, ప్లాన్ సేమ్ అందులో ఎట్లుందో
అట్లా ఈ ప్లాన్ అనేది నేను జనరల్గా పెయింట్ అనే అప్లికేషన్ యూజ్ చేసి అందులో డ్రా చేసి ఇందులో కాపీ పేస్ట్ చేస్తాను. మీకు వర్డ్లో కన్వీనియంట్గా ఉంటే వర్డ్లోనే చేసుకోండి. లేదు పెయింట్ అనే అప్లికేషన్లో డయాగ్రామ్స్ ఎట్లా వేయాలో మీకు చూపించాలంటే కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను ప్లాన్ ఎట్లా పెయింట్ అనే అప్లికేషన్లో ఎట్లా డయాగ్రామ్స్ చేయాలో సపరేట్ వీడియో తీసి పెడతాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, నా ఆఫీస్ వచ్చేసి చెంపపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంది. నా ఆఫీస్ పేరు వచ్చేసి అరవింద్ డాక్యుమెంటేషన్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి భరత్. అండ్ నేను ఒక డాక్యుమెంట్ రైటర్ని, అందుకని ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఎక్కడ ఏపీ తెలంగాణ ఎక్కడ ప్రాపర్టీస్ అయినా సరే డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఆన్లైన్లో సెండ్ చేస్తాం మేము. ఇది మీరు డ్రాఫ్ట్ అనేది తయారు చేయడం ఇబ్బందికరంగా అనిపిస్తే మన పైనగా మీకు స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ షో అవుతుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకు తానున్న ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ వాట్సాప్ డ్రాఫ్ట్స్ ఏమైనా ఉంటే అదే పీడిఎఫ్ పెట్టేసిండ్రు అంటే, అమ్మే వాళ్ళవి కొనే వాళ్ళవి ఆధార్ కార్డ్ అవంతా డీటెయిల్స్ పెట్టేసిండ్రు అంటే నేను డ్రాఫ్ట్ తయారు చేసి మీకు మళ్ళీ పంపిస్తాను. దానికి డ్రాఫ్ట్ ప్రిపరేషన్కి 500 నార్మల్ ఫీజు తీసుకుంటాము. లేదు మీరు డైరెక్ట్ వచ్చి కన్సల్ట్ అవ్వాలన్నా కన్సల్ట్ అవ్వచ్చు. మన ఆఫీస్ వచ్చేసి చెప్పాను కదా, చెంపపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది, అరవింద్ డాక్యుమెంటేషన్ అని చెప్పి. మీరు అక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. లేదు కన్సల్ట్ అవ్వలేము అనుకుంటే డైరెక్ట్ వాట్సాప్లో మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ పెట్టి అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళవి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవి పెట్టి ఇట్లా పేమెంట్ చేశాడంటే నేను మొత్తం డ్రాఫ్ట్ అన్నీ తయారు చేసి పంపిస్తాము. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇది మీకు ఈసీ సిసి మార్కెట్ వాల్యూ కానీ పైన సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కావాలన్నా సరే ఎక్కడ ఏ ఏరియా అయినా సరే అక్కడ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ పంపిస్తే మేము అప్లికేషన్స్ ఫామ్ ఫిల్ చేసి మొత్తం చలాన్ కట్టేసి మీకు పంపిస్తాము. దాని ఛార్జెస్ 100 రూపాయలు అట్లా తీసుకుంటాము. 100 రూపాయలు తీసుకొని మొత్తం చలాన్ కట్టేసి మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా రాసి మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాము. అప్లికేషన్ని బ్లాక్ అండ్ వైట్ బయట కలర్ ప్రింట్ తీసుకొని మా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఇచ్చారంటే వాళ్ళు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీకు ఇచ్చేస్తారు. రిటర్న్ ఐసీ కానీ సీసీ కానీ రిటర్న్ మీకు ఇచ్చేస్తారు. ఆ సర్వీసెస్ కింద చేస్తాము. అలాంటివి ఏమైనా కావాలంటే పైన పంపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో అలాగే ఇది హౌస్ సేల్ డ్రాఫ్ట్ కానీ ఫ్లాట్ సేల్ డ్రాఫ్ట్ కావాలన్నా సరే, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్ ఏదైనా సరే, ఏ డ్రాఫ్ట్ అయినా సరే మన దాన్ని ఎలా ప్రిపరేషన్ చేస్తాము, అసలు డాక్యుమెంటేషన్ ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రతి వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. మన ఛానల్ని వీలైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన రిజిస్ట్రేషన్కి డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో పెట్టేసేయండి. కామెంట్ రూపంలో పెడితే నేను మీ కామెంట్స్ని చూసి ఆ కామెంట్స్కి ప్రతి ఒక్కరికి రిప్లై పక్కా ఇస్తాను. మీ కామెంట్స్ పైన వీలైతే వీడియోస్ గిన చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు అప్డేట్ ఉంటే మీరు వీడియోస్ గిన చూసి నాలెడ్జ్ అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏం డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.